తెలుగు వాళ్ళందరికీ నా నమస్కారం. ఈ 21వ శతాబ్దంలో కూడా మనం ఈరోజు ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం. మనం ఈరోజు కూడా రోజు రోజుకి మనకి విద్య అనేది చాలా ఖరీదైపోయింది, చాలా కష్టతరమైపోయింది. అలాగే సొంత ఇల్లు అనేది కూడా ఒక్కలైపోయింది. ఉద్యోగ భద్రత అనేది చాలా కష్టమైపోయింది. ఇన్ని కష్టాలు ఎదుర్కొంటూ కూడా మనం బతుకుతున్నాం. మన రాజకీయ నాయకులందరూ కూడా మనకి ఈ సమస్యలని తీరుస్తామని చెప్పి చెప్తున్నారు తప్ప ఎవరు తీర్చే ప్రశ్న చేయట్లేదు, ఈ ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళు రాజకీయ నాయకులు కనుక. కానీ మన ప్రాబ్లమ్స్ వీళ్ళందరూ తీరుస్తారని మనం అనుకోవటం మన భ్రమ. మన సమస్యలను మనమే తీర్చుకోవాలి. ఇందుకోసం అని చెప్పి మనం ప్రయత్నం చేయాలి. దీనికోసం మనం టెక్నాలజీని వాడుకోవాలి. ఇంత ఆధునిక టెక్నాలజీలో కూడా మనం ఇన్ని కష్టాలు పడుతూ ఉంటే దీనికి కారణం ఏంటంటే ఎవరికి వారు ఏం చేయాలో అర్థమైన స్థితిలో ఉన్నారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాలంటే మనం కొత్త తరహా ఆలోచనతో ఉండాలి. దీనికోసం ఏం చేయాలంటే ఈ రాజకీయ నాయకులు ఎవరు మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయరు కనుక మన ప్రాబ్లం మనమే సాల్వ్ చేసుకోవడం కోసం మనం కొత్త పద్ధతిలో వెళ్ళాలి. దీనికోసం ఏం చేయాలంటే ఎవరికి వాళ్ళు ఏం చేయాలని ఆలోచించాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం దేశంలో ఎవరి మాట ఎవరు వినే పరిస్థితులు లేరు. కేవలం ఎన్నికల సమయంలో వీళ్ళు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మన దగ్గర ఓట్లు తీసుకుంటున్నారు తప్ప అంతకంటే ఏమీ చేయట్లేదు. సో ఈ ప్రాబ్లంని మనం అధిగమించడానికి మనం ఏం చేయాలంటే మనమే ఎన్నికల్లో పోటీ చేయాలి. మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోవాలి. అయితే మీకు అనిపించవచ్చు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు లేవు కదా, మనం ఏం చేయాలని చెప్పి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు లేకపోవచ్చు, కానీ మనకి ప్రస్తుతం తమిళనాడులో ఒక చోట, తర్వాత వెస్ట్ బెంగాల్లో ఒక చోట, కేరళలో ఒక చోట, ఈ 3 చోట్ల ఎన్నికలు వస్తున్నాయి. వీటితో పాటు అస్సాము మరికొన్ని చిన్న రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. కానీ మనము ఈ 3 రాష్ట్రాల గురించి ఆలోచిస్తాం. ఏదైనా ఒక ఎన్నికల్లో పోటీ చేయాలంటే మీరు భారతదేశంలో ఎక్కడ పౌరుడైనా పర్లేదు, మీరు ఆ రాష్ట్రంలో వెళ్ళి ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. మరొక సమస్య రావచ్చు, మనం ఎన్నికల్లో పోటీ చేయాలంటే మనకి ఆ రాష్ట్ర భాష రావాలి కదా అని చెప్పి మీకు అనిపించవచ్చు. కానీ ఇక్కడే ఒక చిన్న కిటుకు ఉంది. ఏదైనా భాషలో మీరు కొద్దిపాటి పరిజ్ఞానం కావాలంటే రోజువారీ పలికి అంటే ఒక 200 పదాలు తెలుసుకుంటే చాలు. ఈ 200 పదాలు తెలుసుకోవాలంటే కనుక ఒక వారం రోజులు పడుతుంది. ఆ 200 పదాలు నేర్చుకుంటే మీరు వెళ్ళి ఆ రాష్ట్రంలో చక్కగా మెయింటైన్ అయిపోవచ్చు. కనుక మీకు కనుక ఏదైనా రాష్ట్రంలో పోటీ చేయాలనుకుంటే, తమిళనాడు రాష్ట్రంలో పోటీ చేయాలనుకుంటే మీరు మన నిత్యం వాడే ఒక 200 పదాలు నేర్చుకోండి. అదే కేరళ రాష్ట్రంలో పోటీ చేయాలంటే మనం నిత్యం వాడే 200 పదాలు నేర్చుకోండి. అదే మనం వెస్ట్ బెంగాల్లో పోటీ చేయాలనుకుంటే ఓ 200 పదాలు నేర్చుకుంటే చాలు. మీకు ఇంకో విషయం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో హిందీ కూడా సగం నడుస్తుంది కనుక మనకి చాలామందికి హిందీ వచ్చు కనుక అది కూడా ప్రాబ్లం కాదు. కనుక మీరు ఏం చేస్తారంటే మీకు నిజంగా ఈ దేశానికి సేవ చేయాలంటే కనుక మీరు ఈ 3 రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రం ఎన్నుకోండి. ఆ రాష్ట్రంలో మీరు పోటీ చేయండి. దీనికి కావాల్సిన పూర్తి డీటెయిల్స్ కావాలంటే నేను మరొక వీడియోలో పెడతాను. నా ఛానల్ని మీరు చూడండి, మీకు అన్ని వివరాలు తెలుస్తాయి. ఒక్క విషయం చెప్తాను, ఎన్నికల్లో పోటీ చేయడం పెద్ద కష్టమైంది కాదు, గెలవడం కూడా కష్టమైంది కాదు. ఈ రాజకీయ నాయకుల కంటే మనకి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి. వీళ్ళకంటే ఎక్కువ తెలివితేటలు పెంచి మనం ఈజీగా గెలవగలం. ఈ విషయంలో నేను మీకు హామీ ఇస్తున్నాను. మీరు నా ఛానల్ని చూడండి, మీకు అన్ని వివరాలు నా ఛానల్లో కనపడతాయి. ఈ షార్ట్ని చూసినందుకు మీకు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.